మనకొక నానుడి ఉన్నది, కత్తి పట్టినవాడు కత్తితో పోతాడు, గొడ్డలి పట్టినవాడు గొడ్డలతోటే పోతాడు, దౌర్జన్యం చేసేవాడు ఆ దౌర్జన్యంలోనే కొట్టుకుపోతాడని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ రకంగా ఈ రోజున తన సొంత సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యంలో నాకు ఎదురు లేదు అని ఇష్టానుసారంగా వ్యవహరించిన మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దౌర్జన్య కాండ, అతని దుర్మార్గపు చర్యలు ఒకటొకటి బయటపడుతూ ఉన్నాయి. అతను ఎంతటి దుర్మార్గం చేశాడు, ఏ రకంగా వాళ్ళు వ్యవహరించేవాళ్ళు, అతను కానీ అతని తమ్ముడు కానీ అతని అంతేవాసులు కానీ ఏ రకంగా ప్రవర్తించారు, ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులను చేశారు, అక్కడ పోలీసు శాఖను ఏ రకంగా నిర్వీర్యం చేశాడు, ఒక అసమర్థ శాఖగా దాన్ని మార్చివేశారో, ఇవన్నీ కూడా ఒకటొకటే బయటకు వస్తున్నాయి. బాధితులు ఇప్పుడు ఎప్పుడైతే అన్నదమ్ములు పరారులో ఉన్నారో, ఎప్పుడైతే పోలీసు శాఖ కొంచెం జూలు విదిల్చి కొంచెం ధైర్యంగా ఉన్నదో, ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఒక ప్రక్క, పోలీసు శాఖ ఒక ప్రక్క ఈ అన్నదమ్ముల్ని వేటాడుతూ కనిపిస్తే అరెస్ట్ చేస్తాం, కనిపిస్తే కాళ్ళెరగొట్టి లోపల పడేస్తామనే రీతిలో వ్యవహరిస్తుందో, ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఒక్కొక్కరు బాధితులు ఎవరైతే వారికి భయపడి పరారయ్యారో, ఎవరైతే వాళ్ళకు భయపడి ప్రాణాలు అరచేత పట్టుకొని వెళ్ళిపోయారు ఇతర ప్రాంతాలకు, వాళ్ళందరూ కూడా ఒక్కరొక్కరే వస్తూ ఉన్నారు, ధైర్యాన్ని కూడగట్టుకొని వస్తూ ఉన్నారు. ఇక ఏం పర్వాలేదు, వాళ్ళ ఆటలు సాగవు, వాళ్ళ కోరలు పీకేశారు అని ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకొచ్చారు. అందులో భాగమే ఇక్కడ ఒక బాధితుడు ఉన్నాడు. ఆ బాధితుడిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో అతని మాటల్లోనే వినాలని అతన్ని ఇక్కడికి రప్పించడం జరిగింది. అతను ఇక్కడికి వచ్చాడు, మీరు అతని మాటల్లోనే వినాలని తెలియజేస్తూ, తమ్ముడు నీ పేరేంటి? నోముల మాణిక్యరావు సార్. నోముల మాణిక్యాలరావు. నీకు భార్య బిడ్డలు ఉన్నారా? ఉన్నారు సార్. ఎంతమంది పిల్లలు? 2 మగపిల్లలు సార్. భార్య 2 మగపిల్లలు ఉన్నారు. నా భార్య పేరు నోముల ఎల్లేశ్వరి, పిల్లల పేరు నోముల చందు, నోముల సాల్మన్ రాజు. వాళ్ళని పిల్లలు చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు సార్. ఓకే. మీ క్యాస్ట్ ఏంటి? అంటే అడగకూడదు, క్యాస్ట్ తప్పదు. మరి మీ క్యాస్ట్ ఏంటి? ఎస్సీ మాదిగ సార్. ఎస్సీ మాదిగ. ఓకే. నీ పిల్లలు ఏం చదువుతున్నారు? మా పెద్ద బాబుది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. చిన్న బాబు ప్రజెంట్ డిగ్రీ చదువుతున్నాడు సార్. గుడ్ చదువుకున్నారు. ఒక ఎస్సీ మాదిగ కుటుంబం అనేది. మీకేంటి ఏమన్నా రాజకీయ సంబంధం ఉందా? మీకేమన్నా రాజకీయ సంబంధం అంటే నాకు టీడీపీకి నేను కార్యకర్తగా అభిమానిగా ఉన్నాను సార్. నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం. అది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారు అంటే ఇష్టం, తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఉన్నావు. అవును సార్. ఓకే. ఆ రోజున ఆ ఊళ్ళో అంటే నువ్వు ఎలా పోలింగ్ ఏజెంట్వా? పోలింగ్ ఏజెంట్ కూర్చున్నాను సార్. ఏ ఊరు మీది? కండ్లకుంట విలేజ్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన సొంత గ్రామమే నా గ్రామం కూడా. ఓ, ఆ ఊరే నీది కూడా? అవును సార్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడు పేరేంటి? వెంకటరామరెడ్డి. పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఊరు కళ్ళగుంటే. వాళ్ళ ఊరు నా ఊరు ఒకటి. నువ్వు అదే ఊరు? అదే ఊరు. వాళ్ళు రెడ్డి గారు, నువ్వు మాదిగా. అంతేనా? నువ్వు బాగా తెలుసు వాళ్ళకైతే? బాగా వెల్ నోన్ పర్సన్. సరే, నువ్వు ఆ రోజు పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నావు అక్కడ. ఆ బూత్ నంబర్ ఏమైనా గుర్తుందా? గుర్తుంది సార్. 114 పోలింగ్ బూత్ కండ్లగుంట విలేజ్లో 114 బూత్లో నువ్వు కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఏం జరిగిందో నేను అడగను, నీ మాటల్లో చెప్పు. పాత్రికేయులకి, రాష్ట్ర ప్రజలు చాలామంది చూస్తున్నారు, వాళ్ళందరూ కూడా అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పునానా? ఓకే సార్. మొట్టమొదటిగా రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నేను కండ్లకుంట విలేజ్లో టీడీపీ అభిమానిగా ఉండటమే నేరమన్నట్టు నాకు ఇష్టం వచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను వినియోగించుకుంటూ ఉన్నత చదువులు చదువుకొని టీడీపీ అభిమానిగా ఉండి నేను అక్కడ ఆ పార్టీకి ఏజెంట్గా కూర్చోవడం జరిగింది. అయితే ఇక నేను నేరుగా జరిగిన విషయం చెప్తాను. ఏజెంట్గా కూర్చుంటే పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తమ్ముడు, డైరెక్ట్గా పోలింగ్ బూత్లో నేను కూర్చున్న 114 పోలింగ్ బూత్లోకి వచ్చి, ఎరా మాదిగ నా కొడక, నీకు మాకు వ్యతిరేకంగా
నువ్వు పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చునేంత ధైర్యమారా నీకు? ఎన్ని గుండెలరా నీకు? నియోజకవర్గం మేమంటే గడగడ వణికిపోతుంది, ఎంత ధైర్యం రా నీకు అని చెప్పి నానా దుర్భాషలాడాడు. ఆ ఆడే క్రమంలో ఇంకో అతను పక్కనే వచ్చి, ఆయన 300 మంది వచ్చాడు, బయట మొత్తం మంది మార్బలం ఉన్నారు ఆయుధాలతోటి. అలాగే అతనెమ్మటి లోపల బూత్లోకి 6 వ్యక్తులు వచ్చారు. ఆ 6 వ్యక్తుల్లో ప్రధానంగా దేశిరెడ్డి నాసరెడ్డి అనే ఒకడు నన్ను, అరే నా కొడక నిన్నే అనేది వినిపిస్తుందా, నీకు అర్థమవుతుందా? ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు నీ డెడ్ బాడీ ఉంటుంది, నీకే ఇక నువ్వు పోలింగ్ బూత్ వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు, నీ శవమే వెళ్ళొద్ది, 5 గంటల లోపు నిన్ను చంపి ఏట్లో పడేస్తాను నా కొడక అని చెప్పి నానా భాషలు తిట్టారు. నేను ప్రశ్నించాను, ఏం భయపడలేదు, ఎందుకంటే నాకున్న స్వేచ్ఛనే కదా, నేను ఏం తప్పు చేశాను, ఎందుకు నన్ను ఇట్లా మీరు నన్ను దుర్భాషలు ఆడుతున్నారు, బెదిరిస్తున్నారు అని అంటే, అప్పుడు ఎరా నా కొడక ఇక్కడ మా ఊర్లో ఎన్ని గుండెలు నీకు అని చెప్పి మళ్ళా వెంకటరామరెడ్డి షర్టు పట్టి లాగి ఈడ్చే ప్రయత్నం చేశాడు. నేను మళ్ళీ వెంటనే విదిలించుకొని ఎమ్మటే అక్కడ కూర్చొని, తర్వాత అక్కడ వెబ్కాస్టింగ్ జరుగుతుంది, సమస్యాత్మకమైన ప్లేసుల్లో వెబ్కాస్టింగ్ జరుగుతుంది, అక్కడ నా ఆవేదన చెప్దాం, పోలింగ్ అధికారులు వింటారు, తర్వాత వీడియో ఫుటేజ్ తెలిసిపోతుందని చెప్పేసి కెమెరా దగ్గరికి వెళ్తే అక్కడ ఫస్ట్ నుంచి పవర్ లేదు, వెబ్కాస్టింగ్ పనిచేయట్లేదు. పోలింగ్ అధికారులు నేను అడిగాను, సార్ ఇక్కడ పనిచేయట్లేదు, నాకు ఇట్లా సమస్య ఉంది అని అంటే, ఏం చేయలేక నిశ్చేష్లు అయిపోయి, మేమేం చేయలేం బాబు, అక్కడ వాళ్ళని ఎదిరించలేము, దయచేసి మమ్మల్ని మీరు ఏం అనొద్దని చెప్పేసి అక్కడ పోలింగ్ అధికారి పిఓ గారు, ఏపీఓ గారు, అక్కడున్న సిబ్బంది కూడా ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి. సో తర్వాత నేను అట్లా బెదిరించి అంత చేసిన తర్వాత నా కొడక నీ అంత చూస్తామని చెప్పేసి మరలా నా కుటుంబం దగ్గరికి వెళ్ళారు. కొట్టారు సార్. బయటికి తెచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా ఆయుధాలు ఏమన్నా వాళ్ళ చేతులు దాంతో కొట్టారా? వాళ్ళు ఆయుధాలు అంటే రాడ్లు, కర్రలు ఉన్నాయి సార్, మిగతా మారణ ఆయుధాలు కూడా గోడ పక్కన ఉన్నాయి. ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఫస్ట్లోనే కొట్టారా? కొట్టారు, ఒంటి మీద కొట్టారా? మరి దెబ్బలు తగల? దెబ్బలు భయంకరంగా కమిలిపోయినాయి సార్ అన్ని కూడా. నేను తర్వాత ట్రీట్మెంట్ రాడ్తో కొడితే కమిలిపోయినాయి. అవును సార్, కాళ్ళకి, చేతులకి, వెన్నీపు మీద చంపాలనే కొట్టారు. నేను చంపాలని సార్. ఓకే ఓకే. తర్వాత ఏమని చెప్పు? తీవ్రంగా కొట్టిన తర్వాత సరే రే మళ్ళీ వస్తామని సంగతి తేలుస్తామని చెప్పేసి మరలా నా ఇంటికి వెళ్ళారండి. నా భార్య పిల్లలు ఉన్నారు అక్కడ. నా భార్య పిల్లల దగ్గర డైరెక్ట్గా పిన్నెల వెంకటరామరెడ్డి డైరెక్ట్గా వెళ్ళిపోయి, రే ఎవడరా నోముల మాణిక్యరావు గారి భార్య పిల్లలు అని అంటే, అక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళే అని చెప్పారు. చెప్పినప్పుడు నా భార్య భయంతో, అయ్యా ఏంటయ్యా అని దగ్గరికి వెళ్తే, నా పిల్లలు కూడా ఏమ్మా ఎవరు ఇంతే అన్నాడంట. ఏమ్మా ఎవరిని పిల్లలు అని గట్టిగా అడిగితే, అయ్యా నా పిల్లలు ఏం చేశారు, ఏం జరిగిందయ్యా అని చెప్పేసి అడుగుతూ ఉంటే, మా పెద్ద బాబుని, ఎరా నా కొడక మీ నాన్నకి మాకు వ్యతిరేకంగా ఏజెంట్గా కూర్చునేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా, ఎన్ని గుండెలరా నీకు అని చెప్పేసి తిట్టాడంట. మాట్లాడుతుంటే మా బాబుకి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడంట, నా పెద్ద కొడుకు చందు. ఆ ఫోన్ తీస్తూ ఉంటే ఒక్కసారికి ఏం మాట్లాడకుండా ఆవేశంతో ఊగిపోతూ ఇక్కడ కడుపు కింద పొత్తి కడుపులో గట్టిగా తన్నాడండి నా కొడుకుని. తన్నినప్పుడు విడవలాడుతూ కుప్పకూలిపోయాడు అక్కడే. పిన్నెల వెంకటరామరెడ్డి సార్, వెంకటరామరెడ్డి తన్నగానే నా చిన్న కొడుకు చూసి అసలు ఏంటి ఇట్లా జరుగుతుంది, ఏం జరిగిందని చెప్పేసి తన అన్నను కొడుతుంటే నా రెండో కొడుకు ఏ అని చెప్పేసి అరిచాడంట. ఒక్కసారిగా అతను పక్కన వెనకున్న అనుచరులు మొత్తం కూడా ఏ అని ఒకేసారి ఏ అంటావురా నువ్వు అని చెప్పేసి అందరు కలిసి ఒక్కసారిగా దాడి చేశారు దుర్మార్గంగా. మొత్తం దాడి చేసి తన్నుతూ గుద్దుతూ ఆ రాడ్లతో కర్రలతో కొడతా ఉంటే ఒక్కసారి డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో ఇట్లా కుప్పగొలిపోయి కూర్చున్నాడంట. నా భార్య బోర్ను ఏడ్చుకుంటూ, అయ్యా నా బిడ్డలను కొట్టొద్దని ఇట్లా అడ్డుపడి నా భార్య వాళ్ళని కప్పే ప్రయత్నం చేస్తే నా భార్యను కూడా కొట్టారు. తనకి గొంతు కింద గాయాలు కూడా అయ్యాయి. తీవ్రంగా కొట్టి నా పెద్ద కొడుకుని వెంటాడారు. వీధుల్లో బట్టి పరిగెత్తుతూ బాత్రూంలో తాక్కొని అక్కడ వాళ్ళందరూ ఎటో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా సేవ్ అయ్యి, నిజంగా దేవుడు మేము బ్రతకాలని ఉంది కాబట్టి ఆ రోజు అట్లా సేవ్ చేశాడని తెలియదు సార్. అప్పుడు ఆ పారిపోయిన తర్వాత దాక్కొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా కొడుతున్నప్పుడు రైట్ అవును సార్, కొడుతున్నప్పుడు అక్కడ కొంతమంది టీం ఉన్నారు సార్ అక్కడ బూత్ దగ్గర. అక్కడ టీము నా భార్య పిల్లలు కొడుతున్నప్పుడు నేను లైవ్లో చూడడానికి వీడియో వాళ్ళ అనుచరులే, వాళ్ళ ఫోనే. ఒక ఫోన్ ఏమో దేశిరెడ్డి నాసరెడ్డి అనేవాడిది, ఇంకో ఫోన్ ఎవరిదో నాకు పేరు తెలియదు. అక్కడ నుంచి ఫోన్ చేస్తూ కొట్టే విజువల్ నాకు చూశారు. ఒక్కసారిగా చూశాను సార్, వీడియో చూశాను, వీడియో కాల్లో వాళ్ళే నీ భార్య బిడ్డల్ని కొట్టడం వీడియోలో నీకు చూపించారు. చూశాను. ఎంత దారుణమయ్యా. చూసినప్పుడు ఇంకా అసలు నాకు అంత జరిగిన నేను చావుకు తెగించి నేను కూర్చున్నాను సార్. ఎందుకంటే స్వేచ్ఛ కావాలి అక్కడ.
ఆ అరాచకం పోవాలని, ఒక మంచి జరగాలని కూర్చుంటే నా భార్య పిల్లలను చూసిన తర్వాత ప్రాణాలకు తెగించి కూర్చున్నావు పాపం. అవును సార్, గుండె పగిలిపోయి ఇంకా అసలు నేను చచ్చిపోతే బాగుండు, వాళ్ళు ఏ పాపం ఇరుకుని వాళ్ళు ఇట్లా చేస్తున్నారేంటని నాకేం అర్థం కాక ఇంకా గుండె పగిలి నిశ్చేష్ణ అయిపోయి ఇక ఏదైతే అదైందని చెప్పేసి అక్కడ నేను భావోద్వేగంతో కేకలేసాను. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి నేను అక్కడ చాలా బోర్న ఒక రకంగా ఇంకా అది భాషతో నాకు ఏ భాష రాదు సార్ అంత ఆ బాధను వర్ణించడానికి. అంత జరిగింది సార్. అక్కడ ఆ దాడి చేసిన తర్వాత మళ్ళీ వచ్చారు నా దగ్గరికి. వాళ్ళంతా తిరిగి నీ దగ్గరకు వచ్చారు అవును సార్. అప్పుడు మా అన్నయ్యోళ్ళు, మా అన్నయ్య పిల్లలు, మా వదినోళ్ళు వాళ్ళు మొత్తం వాము వాయు ఇంకా మీ తమ్ముడి శవం వచ్చేది, వాళ్ళు రారు, ఎందుకు కూర్చున్నాడని చెప్పి బోర్ను విలపిస్తూ ఇక వీళ్ళని సేవ్ చేద్దామనే ప్రయత్నంలో ఇంట్లో పెట్టి తలుపేశారు. నీ భార్య బిడ్డ, నా భార్య బిడ్డ వదిలేసి మళ్ళీ వాళ్ళని కొట్టడానికి ఈడ్చుకొస్తా ఉంటే పిన్నెల వెంకటరామిరెడ్డి కాళ్ళు పట్టుకుంది మా వదిన, మా పెద్దదిన. కాళ్ళు పట్టుకుంది. అయ్యా ఏం చేశారు, పిల్లలు ఏం చేశారయ్యా, మా మరిది కూర్చుంటే కూర్చున్నారు, ఆయన మీద ఏమైనా చేసుకోండి, పసిబిడ్డలు ఏం చేశారా అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటే ఆమెను కూడా లాగి పడేశారు.